స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు మనం మహాశివునితో అనుసంధానమై అద్భుతమైన ధ్యానం చేస్తాం. ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ని అందించిన సు- ముందుగా ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకున్న ముందుగా మన పరమ గురువులైన సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్కి, స్వర్ణమాల అమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ని అందించిన వంశీకిరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి, అలానే సద్గురు మూమెంట్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి, ప్రతిరోజు అద్భుతంగా సెషన్కి అటెండ్ అయ్యి జ్ఞానాన్ని వింటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే అద్భుతంగా ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినేవాళ్ళు ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినండి ఫ్రెండ్స్. వీలు కాని వాళ్ళు ధ్యాన స్థితిలో నుంచి బయటకు రావాలనుకున్నవారు అలానే జ్ఞానాన్ని వినండి మాస్టర్స్. అయితే మనం గత కొన్ని క్లాసుల నుంచి ఎన్నెరత్తే దాని గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. దానికి కంటిన్యూగా ఈరోజు కొంత భాగాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. అయితే ఈ జ్ఞానాన్ని తెలుసుకునే ముందుగా సమస్త దేవీ దేవతల్ని, సమస్త ఎన్లైటెడ్ మాస్టర్స్ని, అలానే ఎన్నెరత్తే యొక్క మాస్టర్స్ని, లార్డ్ అడమా గారిని, కాస్మిక్ వ్యాలీలో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ యొక్క చైతన్యానికి ఆహ్వానించుకుని వారి చైతన్యంతో అనుసంధానమై మన అంతరంగంలో ఉన్న దివ్యాత్మ స్వరూపం ఆ చైతన్యంతో ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయ్యి ఆ జ్ఞానాన్ని మన ఆత్మస్థితిలో అర్థమయ్యేలాగా ఆ యొక్క కాంతి కిరణాలతో అనుసంధానమై జ్ఞానాన్ని విందాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనం ఇనరత్తి గురించి ఏం తెలుసుకుందామంటే లాస్ట్ క్లాస్లో టెలోస్ నగరం గురించి, అంటే ఆ టెలోస్ నగరం ఎలా ఏర్పడింది, టెలోస్ నగరంలో ప్రజలు ఎలా నివసిస్తున్నారు, వారి యొక్క ప్రభుత్వం ఎలా పరిపాలన చేస్తుంది, అక్కడ ప్రభుత్వం గురించి, లైబ్రరీ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలానే మనం అసలు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటప్పుడు ధ్యానం అనేది మనకి ప్రయాణం లాంటిది. అది మనందరికి తెలుసు. అయితే మరి జ్ఞానం అనేది అడ్రస్ లాంటిది. అందుకే మనకి ధ్యానము, జ్ఞానము ఈ రెండు సవ్యంగా ఉన్నప్పుడే మనము అనుకున్న గమ్యానికి, ఏదైతే మన ప్రణాళిక ప్రకారం ఏదైతే నేర్చుకోవడానికి, ఆత్మజ్ఞానం అనే పాఠాలు నేర్చుకోవడానికి, సత్యాన్ని తెలుసుకుందామో, మనకి ధ్యానము, జ్ఞానము రెండూ ముఖ్యమే. ధ్యానం ఉన్నా జ్ఞానం లేకపోయినా, లేదంటే జ్ఞానం ఉండి ధ్యానం లేకపోయినా కానీ ఆ ప్రయాణం అనేది వృధా అవుతుంది. అందుకనే మనకి చక్కగా సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరు మనకేమి ఇచ్చారు? ధ్యానము, జ్ఞానము, సత్సంగము, సేవ, పూర్తి శాకాహారులుగా ఉండడం. ఇవన్నీ మన జీవితంలో ఆచరణలో పెట్టి మనం ప్రతిదీ కూడా ఏమీ ఆశించకుండా, నేను అన్న భావన కాకుండా మన ద్వారా చేయించబడుతుంది. అంటే మనం నేర్చుకుంటున్నాం పాఠాలు. ఆ భావనతో ఎప్పుడైతే మనం అలా చేస్తూ ఉంటామో ఆత్మజ్ఞానంలో మన ఆత్మస్థితి అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది. అందుకనే అన్ని జ్ఞానాలు అందరిది వినాలి. దానిలో మనకి ఏది అవసరమో, మన ఆత్మకి ఏది అవసరమో ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటూ వెళ్తూ ఉండాలి. ఈ మార్గంలో మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకోవడానికి వంశీకిరణ్ మాస్టర్ కళల ద్వారా అద్భుతంగా మన ఆత్మస్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, మన స్థితి పెరిగిందా, ఎలా ఉంది మన స్థితి ఉన్న అంటే మనం ఈ మార్గంలోకి వచ్చామే అంటే మన స్థితి పెరుగుతుందా తగ్గుతుందా అని మనకి మనం ఎప్పుడూ సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు కళల ద్వారా. సో అందుకని మనం అద్భుతంగా ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని నేర్చుకుంటూ మన ఆత్మస్థితి అద్భుతంగా ఉన్నత స్థితి నుంచి ఉన్నతోన్న స్థితికి వెళ్ళేందుకు ఈ జ్ఞానాన్ని కూడా మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. అయితే ముఖ్యంగా మనం జ్ఞానం నేర్చుకోవడానికి న్యూ ఏజ్ విజ్డమ్, అంటే ఇప్పుడైతే ఏవైతే జ్ఞానాన్ని సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ ఆధ్వర్యంలో వచ్చిన జ్ఞానం మొత్తం కూడా న్యూ ఏజ్ విజ్డమ్ ఫ్రెండ్స్. ఆ బుక్స్ అన్ని చదువుతూ మనం అద్భుతంగా జ్ఞానాన్ని నేర్చుకునే భాగంలో ఈ ఎన్నరత్తు కూడా ఒక భాగం అన్నమాట. భూమి ఒకప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్లో జీవించినటువంటి
ము ఖండానికి చెందిన లెమోరియన్స్. వీరు ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే దయూబా గ్రహం యాత్ర, నక్షత్ర లోకాలు వీరి గురించి తెలుసుకోవచ్చు. ఈ మూఖండానికి చెందిన వారు ఎవరు అంటే అరమోత గ్రహవాసులు. ఈ భూమి మీదకి 13.5 లక్షల సంవత్సరాల క్రితం ఒక భకరాటి గ్రహం వాసులు రావడం జరిగిందని చెప్పుకుందాం. వీళ్ళు ఆఫ్రికన్స్, చైనా, ఇటు టిబెటిన్స్, బర్మా ఇటు సైడ్ అంతా ఉన్నవాళ్ళు. అంటే ఎవరైతే ఈ ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్నవాళ్ళు, ఆ టైంలో ఉన్నవాళ్ళు 13.5 సంవత్సరాల క్రితం ఈ గ్రహం నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడు మనం ఎక్కడైతే మనం ఈ భూమి మీద నివసిస్తున్నామో వాళ్ళని లెమోరియన్స్, అలా ఈ గ్రహవాసుల్ని ఆ సమయంలో ఆ టైంలో అలా పిలిచేవాళ్ళు. కానీ ప్రస్తుతం వారు ఎక్కడ నివసిస్తున్నారు అనేది ప్రజెంట్ ఉన్న దేశాల పేర్లు చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారట? చైనా, టిబెటిన్, బర్మా, అలానే అంటే ఎక్కువగా వీళ్ళు నార్త్ సైడ్ ఉన్నవారు అయితే గ్రహ ఖండానికి చెందిన వాళ్ళు అరేమో ఇతర గ్రహస్థులు ఇటు సౌత్ సైడు ఉన్నారు మాస్టర్స్. వీళ్ళు భూమి మీదకి 2 లక్షల సంవత్సరాలు క్రిందట రావడం జరిగింది. వీళ్ళు మొట్టమొదట ఇక్కడ పిరమిడ్స్ కూడా నిర్మించారు. దీనిని సవనాళ పిరమిడ్ అని అంటారు. వీరే భూమి మీదకి రాజరిక వ్యవస్థని తీసుకువచ్చారు. అసలు ఈ భూమి మీదకి రాజరిక వ్యవస్థని ఎవరు తీసుకొచ్చారంటే వీళ్ళు తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇటు శ్రీలంక, అటు అమెరికా వరకు, ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు అండమాన్ నికోబారులు, ఇదంతా కూడా ఈ మూకొండవాసులు విస్తరించి ఉండేవాళ్ళు. అంటే అప్పుడు ఆ సమయంలో వీళ్ళంతా కూడా అంటే రెండు గ్రహాల నుంచి వచ్చారని చెప్పి అన్నారు కదా. ఒకళ్ళేమో ఏమని చెప్పారు మనకి? చైనా, బర్మా, అలానే టిబెటిన్, వీళ్ళందరూ కూడా నార్త్ సైడ్ వాళ్ళు. అలానే సౌత్ సైడ్ వాళ్ళు ఎవరట? శ్రీలంక, అమెరికా వరకు, ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఇటు అండమాన్ నికోబారులు, ఇదంతా కూడా ఈ మూకుండవాసులు విస్తరించి ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఏదైతే ఈ తెలుగు రాష్ట్రాలలో జన్మ తీసుకుని ఉన్నామో వీళ్ళలో ఎక్కువ మంది ఈ మూకు ఈ మూక ఈ మూఖండంలో జన్మించిన వారే. కానీ ఈ టెలోస్ ప్రజలు మాత్రం వీళ్ళు శరీరులుగానే 25,000 మంది ఈ మౌంట్ శాస్తా గుండా భూమి లోపలికి వెళ్ళడం జరిగిందని చెప్పారు. అంటే అంతకుముందు తెలుసుకున్నాం ఫ్రెండ్స్, లెమోరియన్స్కి అట్లాంటిస్ వాళ్ళకి యుద్ధం జరిగినప్పుడు ఆ సమయంలో ఎవరైతే ఆ సమయంలో మరణించారో కాంతి శరీరులుగా ఈ 25,000 మంది కూడా మౌంట్ శాస్తా దగ్గర ఉన్న భూమాత యొక్క మూలాధార చక్ర మౌంట్ శాస్తాలో ఉంటుంది ఫ్రెండ్స్. కాలిఫోర్నియాలో మౌంట్ శాస్తా దగ్గర భూమాత యొక్క మూలాధార చక్రం ఉంటుందన్నమాట. వీళ్ళు ఆ మార్గంలో కూడా ఈ 25,000 మంది కూడా ఇన్నెరత్తలోకి వెళ్ళడం జరిగిందని చెప్పి అంతకు ముందు క్లాసుల్లో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ మౌంట్ శాస్తా ఏంటంటే భూమాత యొక్క మూలాధార చక్రస్థితి. ఇది అమెరికాలో ఉంది. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం 25,000 సంవత్సరాల క్రితం 2 ఖండాల భూమి మీద అద్భుతమైన స్థితిలో ఫిఫ్త్ డైమెన్షన్లో ఉండేవి. అవి అట్లాంటిస్, లెమోరియన్స్. ఈ అట్లాంటిస్ ఎవరంటే ప్లేడియన్స్. అంటే అప్పుడు అట్లాంటిన్స్ అని పిలిచేవాళ్ళమాట. వాళ్ళు ఎవరు అని అంటే ప్లేడియన్స్. మనం చెప్పుకుంటాం కదా ఆర్కిటీరియన్స్, నక్షత్రలో ఆర్కిటీరియన్స్, స్థిరియన్స్, ప్లేడియన్స్ అని. ఈ ప్లేడియన్స్ అనేవాళ్ళు అట్లాంటిస్ వాళ్ళట. ఈ అట్లాంటిస్ ఎవరంటే ప్లేడియన్స్. అయితే వీరికి అంతా కూడా సైంటిస్ట్ నాలెడ్జ్ ఉండేది. వీళ్ళకి ఎలా ఉండేదట? సైంటిస్ట్ సంబంధించిన నాలెడ్జ్ మాత్రం ఉండేదట. వీళ్ళంతా స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండేది. అయితే ఈ రెండిటి మధ్య రాకపోకలు జరుగుతూ వీరి మధ్య ఎప్పుడూ కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయో వీరి నుంచి వచ్చినటువంటి సంకర జాతే మైన్ ఎవరస్. అందుకే వీళ్ళని అతీంద్రియమైన శక్తులు చాలా ఉండేవి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే
వీళ్ళు అంటే లెమోరియన్స్ను అట్లాంటిస్ వాళ్ళ మధ్య ఎప్పుడైతే సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయో వాళ్ళ మధ్య ఏర్పడిన వాళ్ళ నుంచి వచ్చిన సంకర జాతే మైన్ ఎర్స్ అంటారంట. అందుకే వీళ్ళకి అతీంద్రియమైన శక్తులు చాలా ఉండేవి, వీళ్ళకి అతీంద్రియ శక్తులు ఉండేయంట. మనం ఈ మధ్య వింటూనే ఉన్నాం. బాబా వాంగా గురించి కూడా ఈ మాయా నర్మస్ మనకి ఎప్పుడో చెప్పారు. 2012 డిసెంబర్ 21 యుగాంతం అని అయితే ఈ రెండు ఖండాలలో ఉండేవారు. వేల సంవత్సరాలు జీవించే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చావు అనేది లేదు కాబట్టి, అమరులు కాబట్టి. అంటే మరి ఇప్పుడు కాంతి శరీరాలు అంటే వాళ్ళు ఈ శరీరంలో ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలరు అన్నమాట. ఇంకా వాళ్ళకి ఆ, మరణం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్లైటెడ్ అయి ఉన్నారు కాబట్టి, వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి. ఇప్పుడు మనం కూడా ఈ మార్గంలో మరి ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం చేస్తున్నాము. మరి మనం ఆ మార్గంలోకి వెళ్ళాలంటే మన స్థితి ఎలా ఉండాలి? అన్కండిషనల్ లవ్, ఏకత్వ భావం, వన్నిస్లోకి రావాలి. అది ఎవరికైనా సాధ్యమే. అందుకనే మనకి అద్భుతంగా పత్రిజీ మాస్టరు ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని, అనుభవాల్ని శాకాహార జగత్ ఎందుకు చేశారు? ఈ సరికాని చీకటి ఈ నకారాత్మక చేష్టల నుంచి మరి అవన్నీ ఉంటే కనుక మనం ఈ మార్గంలోకి రాలేమాట. అందుకనే పత్రిజీ మాస్టర్ ఫస్ట్ ఏం చెప్పారు? మీరు మెడిటేషన్ చేసినా చేయకపోయినా కానీ పూర్తిగా శాకాహారులుగా మారండి. ఆటోమేటిక్గా అప్పుడు మన ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతాం. లేదు అంటే ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేస్తూ ఉంటే అనుభవపూర్వకంగా రావడం వాళ్ళే మారుతారన్నమాట ఆటోమేటిక్గా. అంటే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ఎనర్జీస్కి కనెక్ట్ అయినప్పుడు, ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు చాలామంది కూడా వాళ్ళంతగా వాళ్ళు మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత. వేల సంవత్సరాలు జీవించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చావు అనేది లేదు కాబట్టి, అమరులు కాబట్టి. ఎప్పుడైతే వీరి మధ్య చీకటి శక్తులు ప్రవేశించి కలహాలు సృష్టించారో, వీరిద్దరూ నిరంతరం యుద్ధాలు చేసుకోవడం మొదలుపెట్టారు. అంటే అప్పటి వరకి కూడా వీరి మధ్య ఎలాంటి తారతమ్యాలనేవి లేవు. ఏ భావాలు లేవు. ఎప్పుడైతే వీరు వీళ్ళ మధ్య చీకటి శక్తులు అంటే సరికాని భావాలు, నకారాత్మక చేష్టలు అంటే మన యొక్క అసెట్ వర్కర్ ఇవన్నీ ఎప్పుడైతే వాళ్ళ మధ్య రావటం జరిగిందో అది యుద్ధానికి దారి తీస్తుందంట. ఆ యుద్ధం వల్ల ఏం జరిగిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే వీరి మధ్య చీకటి శక్తులు ప్రవేశించి కలహాలు సృష్టించారో వీరిద్దరూ నిరంతరం యుద్ధాలు చేసుకోవడం మొదలుపెట్టారు. థర్మో న్యూయార్క్ బాంబ్స్ వంటి పవర్ఫుల్ బాంబ్స్తో ఎప్పుడైతే వీళ్ళు యుద్ధాలు చేసుకోవడం మొదలుపెట్టారో పచ్చటి ప్రకృతి మొత్తం కూడా ఎడారులుగా మారిపోయింది. అవే సహారి ఎడారి, తారు ఎడారి, గడ్డి భూములు ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇవన్నీ కూడా పచ్చటి ప్రకృతితో విరాజల్లేవి. అంటే ఎప్పుడైతే ఈ వారిద్దరి మధ్య ఈ చీకటి శక్తుల వలన ఎప్పుడైతే వాళ్ళ మధ్య జరిగిందో ఈ యుద్ధం జరగడం వల్ల ఎడారులు ఎడారి ప్రదేశాలు ఎలా ఏర్పడ్డాయో చెప్తున్నారు. ఆ యుద్ధం జరగడం వలన ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ ఎడారి ప్రదేశాలన్నీ ఈ యుద్ధం కారణంగా ఏర్పడ్డాయి. మనకి దీని గురించి ఇంకా అంటే దీని గురించి పూర్తిగా మనం వివరంగా తెలుసుకోవాలంటే నక్షత్ర లోకాలలో కూడా నక్షత్ర లోకాల బుక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బుక్లో కూడా చాలా వివరంగా చెప్పారని చెప్తున్నారు. 14,500 సంవత్సరాల క్రితం ఈ మూఖండ పూర్తిగా ఈ ప్రకృతి వైపరీత్యాలలో ఎలా జలదిగ్బంధం భూస్థాపితం అయిపోయిందో మనకి దయూబ గ్రహ యాత్రలో కూడా వివరించడం జరిగింది. అంటే ఏం చెప్తున్నారు? దీని గురించి ఇంకా అంటే ఇన్నరత్తులో మనకి ఏదైతే జ్ఞానం ఇచ్చారో ఆ జ్ఞానం అనేది మనకి ఇంకా పూర్తిగా తెలుసుకోవడానికి నక్షత్ర లోకాలు బుక్ నుంచి అలానే దయూబ గ్రహం నుంచి ఆ బుక్లో నుంచి కూడా ఇంకా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ ప్రతి బుక్ మనం చదవాలి.
ప్రతి ఒక్కరి జ్ఞానం వినాలి. విన్నప్పుడు అసలు ఏంటి? మనకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఇప్పుడు ఈ భూమి మీద ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎందుకు జరుగుతుంది? ఇవన్నీ కూడా మనకు తెలిసాయనుకోండి, అద్భుతంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, మన కుటుంబ సభ్యులతో ఉన్న ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకొని ఆనందంగా జీవించగలుగుతాం. ఫస్ట్ యాక్సెప్టెన్స్‌లో ఉంటాం. మనకు వివరించడం జరిగింది. అయితే ఈ 2 ఖండాల గురించి చరిత్ర చెప్పుకోవాలంటే చాలా పెద్దది. అంటే దీని గురించి చెప్పాలంటే చాలా పెద్దది కాబట్టి ఈ ఇన్నరితలో మనకి ఎంత మటికి అవసరమో అంత మటికి వివరించడం జరిగింది. అంటే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకునే విధంగా ఎంత మటికి దీనిలో ఇవ్వగలగాలో అంత మటికి మాత్రం ఈ బుక్‌లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే అంతకుముందు మన టెలోస్ నగర్‌లో దేని గురించి తెలుసుకున్నాము. అక్కడ ప్రజలసల ఎలా ఎళ్లారు? ఇన్నరెత్త లోపలికి ఎలా ఎళ్లారు? ఈ టెలోస్ నగరం అనేది ఎలా నిర్మించబడింది? అలానే అక్కడ ప్రభుత్వం ఎలా ఉంది? అక్కడ లైబ్రరీ ఇవన్నీ గూడా తెలుసుకున్నాం మనం. అయితే ఇప్పుడు అక్కడ గృహ ఇళ్ల నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రస్తుతం ఈ టెలోస్ నగరం గురించి చెప్పుకుందాం. అయితే ఇప్పుడు మనం ఈ దివ్య మానవులు ఎవరైతే ఈ భూమి మీద జన్మ తీసుకొని ఉన్నామో, వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ అట్లాంటిస్‌లో జన్మలు తీసుకున్న వాళ్ళే. అంటే మూఖండంలో ఎక్కువ జన్మలు తీసుకున్న వాళ్ళంట. ఈ 2 ఖండాలను భూమి మీదకు తీసుకురావడానికి ఇప్పుడు ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైతే ఈ అజ్ఞానంద ఆ ఖండాల మధ్య ఏదైతే యుద్ధం జరిగి అవన్నీ అజ్ఞానంతో ఉన్నాయో ఇప్పుడు అవి ఈ భూమి మీదకి ఆ ఖండాలను తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఆ సమయంలో భూమాత వీళ్ళిద్దరిని ఆగ్రహించి ఇలా జల దిగ్బంధం చేయడం జరిగింది. అంటే మరి సరికాని శక్తులు, సరికాని వాటి వలన జరుగుతూ ఉంటే భూమాత తట్టుకోలేక ఆగ్రహించి వాటిని ఆ సమయంలో, ఆ టైంలో జల దిగ్బంధం చేయడం జరిగిందని చెప్తున్నారన్నమాట. కొంతమంది చనిపోయి జన్మలు తీసుకున్నారు. కొంతమంది అలానే సశరీరులుగా భూగర్భంలో నగరాలు నిర్మించుకొని ఉన్నారు. చాలామంది వారి యొక్క లోకాలకి వెళ్ళిపోవడం జరిగింది. కాంతి శరీరధారులుగా. ఫ్రెండ్స్ ఈ ఈ యొక్క ఇన్నరత్త బుక్కు గురించి ఎందుకంటే జ్ఞానం వినాల్సింది, మనం ఎప్పుడైతే మనలో ఉన్న ప్రతి ఆలోచన అంటే మన చూపు కానీ, మన భావన కానీ మన వినికిడి, మన ప్రవర్తన కానీ ప్రతిదీ కూడా ఆత్మస్థితిలో దివ్యత్వంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన దివ్యత్వంగా మన ఆలోచన, మన భావన, మన దృష్టి అంటే దృ దృష్టిని బట్టి సృష్టి అంటారు కదా! అలా ఎప్పుడైతే మనం అలా ఉంటామో కాంతి శరీరంగా మన శరీరం కాంతివంతంగా ఎప్పుడైతే మారుతుందో, ఈ భూమి మీద జరగబోయే ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా మనం కూడా మారుతాం. ఎలా? మనలో ఏకత్వ భావం ఉన్నప్పుడు వన్నెస్ అంతా ఒక్కటే అని సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం కూడా ఆ ధర్మాన్ని అంటే విశ్వ నియమాలు ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి అనుగుణంగా మనం కనుక జీవించినట్లయితే మనం కూడా ఆ భూమాతకి అనుగుణంగా అసెండ్ అయి తీరుతాం ఫ్రెండ్స్. అంతేకాని నేను ధ్యానం చేస్తున్నాను, జ్ఞానం వింటున్నాను, అనుభవాలు వింటున్నాను అని మీ ఆత్మస్థితిలో ఏ మార్పు లేకపోయినా కానీ ఎక్కడ వేసిన గంగలే అక్కడే ఫ్రెండ్స్. మెడిటేషన్ చేసినా, చెయ్యకపోయినా మన స్థితి అనేది దివ్యత్వంగా ఉండి, ధర్మ మార్గంలో ఉంటే, వాళ్ళు అద్భుతంగా ఈ ప్రకృతితో, భూమాతతో ఏవైతే విశ్వ నియమాలున్నాయో, వాటితో అనుసంధానమై ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ అదే చెప్తున్నారు. ఎందుకంటే భూమి మరి సిక్స్త్, సెవెంత్, సిక్స్త్, ఫిఫ్త్ ఫ్రీక్వెన్సీకి నుంచి ఈ లో ఫ్రీక్వెన్సీకి ఎందుకు పడిపోయింది? చీకటి శక్తుల వలన ఈ భూమి ఈ దిగు స్థాయికి రావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ భూమి యొక్క ఫ్రీక్వెన్సీ మారుతుంది కాబట్టి, మనం కూడా ఆ విధానంలోకి మారాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టెలోస్‌లోని ఇళ్ల నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇల్లు అన్నీ కూడా గుండ్రంగా ఉంటాయి. ఇవి అపారదర్శకంగా ఉంటాయి. ఇక్కడ ఇల్లుపై కప్పు ఉండదు. వీరు ఇల్లు వృత్తాకారంలో నిర్మించుకుంటారు.
ఇలా వృత్తాకారంలో ఉండడం వలన శక్తి ప్రవాహం స్వేచ్ఛగా కదులుతుంటుంది. దానితో పాటు ధూళి కణాలు కూడా బయటకు తీసుకువెళుతుంది. కాబట్టి ఇల్లు మూలలలో దుమ్ము స్థిరపడదు. ఒకవేళ దుమ్ము కణం గదిలో కదిలిన శక్తి ప్రవాహం దానిని తీసుకువెళ్తుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటదట ఇన్నరెత్తలో? మరి ఇన్నరెత్తలో ఇళ్ళన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఈ భూమి మీద ఉన్నట్టుగా రకరకాల ఇళ్ళు అనేవి ఉండవు. ఒకే రకమైన ఇళ్ళు ఉంటాయి. అవి ఎలా ఉన్నాయంట? వృత్తాకారంలో ఉన్నాయంట. అలానే పై కప్పు మనకి పైన ఇప్పుడైతే స్లాబ్ అవేసుండే అలా ఏమి ఉండదట వాళ్ళకి. ఓపెన్‌గా ఉంటాయని చెప్తున్నారు. అలానే డస్ట్ కానీ అవి కానీ అసలు ఉండవట. ఒకవేళ అవి ఉన్నా కానీ ఏదైతే ఆ శక్తి ప్రవాహం ద్వారా దాన్ని బయటకి తీసుకువెళ్తుందంట. ఇది వాక్యూమ్ క్లీనర్ కంటే మరింత ప్రభావితంగా పనిచేస్తుంది. వాక్యూమ్ క్లీనర్ అందరూ వినే ఉంటారు కదా ఫ్రెండ్స్. దానికన్నా కానీ శక్తివంతంగా పనిచేస్తుందని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు ఇంటిపై కప్పు లేని అందువలన వీళ్ళు హాయిగా ఆకాశంలో నక్షత్ర మండలాల్లోని చూస్తూ అక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే మరి అక్కడ దివ్యత్వం అందరికీ కూడా కాంతి శరీరాలతో ఉంటారు కాబట్టి, దివ్యత్వంతో ఉంటారు కాబట్టి, ఆ గృహ నిర్మాణం కూడా దానికి ఫ్రీక్వెన్సీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే వీళ్ళు స్వేచ్ఛా జీవితంగా జీవిస్తారో మనం తెలుసుకున్నాము. అక్కడ ప్రతిదీ కూడా మాట్లాడుతది. అంటే ఆ ఫ్రీక్వెన్సీకి అంటే ఆహ్, చెట్లు కానీ, పువ్వులు కానీ, అలానే యానిమల్స్ కానీ, అక్కడ జలపాతాలు కానీ, ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అయ్యి, వాటి చెప్పేది కూడా ప్రతిదీ కూడా మనం వినగలుగుతాము. అవి మాట్లాడతాయని చెప్పి అంతకు ముందు క్లాస్‌లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. వాళ్ళు అద్భుతంగా ఈ ఇన్నరెత్తు నుంచి పైలోకాలలో అంటే నక్షత్ర మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ అంటే ఇక్కడ నాకు అర్థమైందంటే మనం ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చే జ్ఞానాన్ని కానీ, శక్తిని కానీ ప్రతిదీ కూడా వాళ్ళు ఏదైతే ఆ స్థితిలో ఉంటారో దాని నుంచి కూడా వాళ్ళు ఆ జ్ఞానాన్ని, ఆ కాంతిని తీసుకొని వాళ్ళు వర్తమానంలో ఉంటూ ఆనందంగా జీవిస్తారని చెప్పి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడ రోడ్లన్నీ పచ్చని గడ్డితో పరచబడి ఉండడం వలన వీధులన్నీ కూడా గ్రామీణ వాతావరణాన్ని సారీ ఫ్రెండ్స్ తలపిస్తాయి. ఇక్కడ ఇళ్ళు అన్నీ వజ్రాలు, క్రిస్టల్స్‌తో నిర్మించబడి ఉంటాయి. టెలోస్‌లోని ప్రజలు గొప్ప అంతులేని సంపదల మధ్య కాంతితో నిండి గొప్ప గొప్ప ప్యాలెస్‌లతో నివసిస్తారు. ఇక్కడ ఎలా నివసిస్తారట? అక్కడ అన్నీ కూడా ఎలా ఉంటాయంట? పచ్చని ప్రకృతితో, వీధులన్నీ కూడా గ్రామీణ వాతావరణంతో, అందంతో ఉంటాయంట. అలానే గొప్ప గొప్ప ప్యాలెస్‌లతో అంటే వాళ్ళకి సంపద, సమృద్ధి, శ్రేయస్సు అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. చక్కగా ఆనందంగా జీవిస్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఆ మార్గం వైపే కదా ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఈ భూమి మీద ఇక నుండి జీవించబోయేది ఇలానే జీవనం అనేది కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఉండదు. భూమి మీద అన్నీ కూడా నిదానంగా మార్పు చెందుతూ ఉంటాయి. మనం ఆ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా మనం రెడీగా ఉండాలి. అందుకనే ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఇది ఒక సైంటిస్ట్ ల్యాండ్‌లా ఉంటుంది. సాధ్యమయ్యే ప్రతి సౌలభ్యం కూడా వీరికి అందుబాటులో ఉంటుంది. ఈ స్ఫటిక స్ఫటికరించిన బండిన క్రిస్టల్స్ అయస్కాంత క్షేత్రానికి కలిగి స్వయంగా ప్రకాశాన్ని సృష్టిస్తాయి. ఏమని చెప్తున్నారో అన్ని అంటే అక్కడ గృహ నిర్మాణం మొత్తం కూడా ఎలా జరిగి ఉందంట క్రిస్టల్సు అలానే స్ఫటిక అంటే అక్కడ నిర్మాణం అన్నీ కూడా క్రిస్టల్‌తో అయస్కాంత క్షేత్రానికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి, అక్కడ నుంచి ఏదైతే ఉంటదో అవన్నీ కూడా ఆహ్, హౌసెస్ అన్నీ కూడా దానికి సంబంధించిన శక్తిని కూడా గ్రహిస్తూ ఉంటాయని చెప్పి చెప్తున్నారు.
అయస్కాంత క్షేత్రాన్ని కలిగి స్వయంగా ప్రకాశాన్ని సృష్టిస్తాయి. అవి విశ్వంలోని గేట్ సెంటర్ సన్ నుండి వెలువడే ప్రాణశక్తితో మ్- మనల్ని నింపుతాయి. ఇక్కడ ఇళ్లలోని వస్తువులు స్వచ్ఛతను ప్రసరింపచేసే భగవంతుడి ప్రకంపనలను ట్యూన్ చేస్తాయి. అంటే అక్కడ ఇళ్లల్లో ఉన్న వస్తువులతో సహా దివ్యత్వాన్ని కలిగి ఉంటాయని చెప్పి చెప్తున్నారు. టెలోస్లోని కుటుంబాలు అన్నీ సామరస్యంగానే ఉండగలుగుతాయి. ఈ టెలోస్లోని ప్రజలు వెలుగు కోసం ఒక సూర్యుడిని పెట్టుకున్నారు. అక్కడ సూర్యుడు ఎలా వెలుగుతాడు అంటే విద్యుత్ అయస్కాంత శక్తి మరియు క్రిస్టల్ శక్తి సంయోగం చెందడం వలన ఆ దృశ్య రూపంలో ఉన్న కిరణాలు దృశ్య రూపంలోకి మారుతాయి. దీనివల్ల కాంతి ఉత్ ఉత్పాదం అవుతుంది. ఈ కాంతిని పగలు రాత్రికి అనుగుణంగా పెంచుతూ తగ్గిస్తూ ఉంటారు. అంటే ఇన్నరెత్తులో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సూర్యుడిని అంటే కృత్రిమంగా వాళ్ళు సృష్టించుకోవడం జరిగింది. ఎలా? ఈ క్రిస్టల్స్, అయస్కాంతము ఈ విద్యుత్ సహాయంతో అవి వాటి యొక్క కాంతి కిరణాలను సృష్టించుకొని అక్కడ పగలు రాత్రికి ఏ విధంగా అయితే సృష్టించుకోగలగలో అలా వీళ్ళు సృష్టించుకోగలిగారంట. దీనివలన వెలుగు విపరీతంగా వస్తుంది. ఈతన ఈ ఈతన అనేది భగవంతుని సృష్టిలో ఒక అద్భుతమైన ప్రసార వాహకం. భగవంతుడు దీన్ని ఆదిలోనే సృష్టించడం జరిగింది. దీని ద్వారా విశ్వశక్తి అన్ని విశ్వాలకు ప్రసారం అవుతుంది. ఇతరుల నుంచి శక్తిని తీసుకుని ప్రసారం చేసే ఒక మిషన్ ఇక్కడ కనిపెట్టారు. వీళ్ళు ఏదైతే సృష్టించారో ఈ విశ్వం నుంచి అన్ని విశ్వాలకి కూడా ఈ కాంతిని ప్రసారం చేయడం జరుగుతుందంట. అలానే ఒక మిషన్ని కూడా ఇక్కడ కనిపెట్టారు. దాంతో ఆ పరికరం ఎలక్ట్రిసిటీ తీసుకుని అక్కడ అన్ని వైపులా ప్రసారం చేస్తుంది. చాలా చిన్న చిన్న పెట్టెల్లో ఈ ఎలక్ట్రిసిటీని ఉంచుతారు. ఎదిగిన మానవులు దీని నుంచి విద్యుత్ శక్తిని స్వీకరించి వారి అవసరాలకు వాడుకుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎదిగిన మానవులంటే ఆత్మస్థితిలో దివ్యాత్మకంగా ఎదిగిన ఉన్నవాళ్ళు అని ఇక్కడ నాకు అర్థమైంది ఫ్రెండ్స్. భూమి స్వయంగా అంటే మనకి ఇన్నరెత్తలో ఏదైనా వర్క్ ఇవ్వాలి అంటే ఆత్మస్థితిలో ఉన్నతంగా ఉన్న వాళ్ళకి మాత్రమే అధికారాన్ని అప్పచెప్పడం జరుగుతుందని ఇంతకు ముందు క్లాసులో కూడా మనం తెలుసుకుందాం. అంటే ఒక రాజు, ఒక రాణి, వాళ్ళ కింద ఒక 12 మంది ఉంటారు. వాళ్ళల్లో కూడా 6 స్త్రీలు, 6 పురుషులు. మళ్ళీ వారి కింద 12 మంది ఉంటారని చెప్పి అనుకున్నాం. వీళ్ళని ఎలా ఎంచుకుంటారు? ఆత్మజ్ఞానంలో ఉన్నతంగా ఉన్న వాళ్ళని ఎంచుకొని వారికి వర్క్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అంతకు ముందు క్లాసులో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. దాని ఆధారంగానే ఇక్కడ వాళ్ళు అక్కడ ఎవరైతే దాన్ని ఉన్నతంగా చేయగలరో వాళ్ళకి మాత్రమే వర్క్ అప్పచెప్పి అక్కడ అందరినీ కూడా సంరక్షణగా చూసుకోవడం అద్భుతంగా అక్కడ ప్రతిదీ కూడా ధర్మంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అందుకనే మన బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ కూడా ఎందుకు పెట్టారు పిఎస్ఎస్ఎం పార్టీ అని? ఊరికే పెట్టలేదు ఫ్రెండ్స్. అంటే ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా ఎదిగిన వాళ్ళు ధర్మంగా దాన్ని తీసుకువెళ్ళగలరు, న్యాయంగా చేయగలరు. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి. విశ్వంలో క్రిస్టల్స్ యొక్క పరిణామం పురాతనమైనది. క్రిస్టల్స్ కూడా జీవిలే. అవి మాట్లాడగలవు. అవి ఎరుకను కలిగి ప్రపంచంలోని అన్ని సంఘటనలను జ్ఞాపకాలుగా కలిగి ఉంటాయి. ఇక్కడ ఏమని చెప్తున్నారు? క్రిస్టల్స్ కూడా జీవులే అని చెప్తున్నారు. అవి అవి కూడా జ్ఞానాన్ని విని పొందుపరుస్తాయంట. అన్ని సంఘటనలను జ్ఞాపకాలుగా కలిగి ఉంటాయి. ఏదైతే అక్కడ సంఘటనలు జరుగుతున్నాయో అవన్నీ జ్ఞాపకాలుగా కలిగి ఉంటాయని చెప్తున్నారు. క్రిస్టల్స్, భూమి ఇంకా అన్ని జీవులు ఒకే చైతన్యాన్ని కలిగి ఉంటాయి. ఎలా ఉంటాయి? క్రిస్టల్స్, భూమి ఇంకా అన్ని జీవులు కూడా ఒకే చైతన్యాన్ని కలిగి ఉంటాయి. అందుకనే ఫ్రెండ్స్, మన చైతన్యం కూడా ఏది ద్వంద్వత్వ భావంలో నుంచి ఏకత్వ భావంలోకి మన చైతన్యం కూడా ఉత్తేజం చెందితే మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతాం ఫ్రెండ్స్.
క్రిస్టల్స్లోని శక్తి మన శరీరంలోని కణాలను క- కంపింపచేస్తుంది. క్రిస్టల్స్ ఇంకా రాళ్ళు నిర్జీవంగా లేవు. అవి వాటి సొంత ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. వీటి లక్ష్యం భూమిపై జరిగే అన్ని విషయాలను రికార్డ్ చేయడం. అంటే భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా ఈ సృష్టికి ఉపయోగకరంగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్. దాంతో పూర్వం జరిగిందంతా క్రిస్టల్ ప్రొజెక్షన్ లో ప్లే చేసి వాటి నుంచి నేర్చుకోవచ్చు. ఏదైతే ఈ జ్ఞానం అవన్నీ జరుగుతున్నాయో ఈ క్రిస్టల్స్ ద్వారా వీళ్ళు పొందుపరిచి ఆ జ్ఞానాన్ని అంతా కూడా ఒక ఏదైతే వాళ్ళకి జరిగి ఉన్నదో గతంలో ఏదైతే అవన్నీ కూడా క్రిస్టల్ ప్రొజెక్టర్ లో ప్లే చేసి వాటి నుంచి నేర్చుకోవచ్చు. టెలోస్లోని ప్రతి ప్రదేశం నుంచి క్రిస్టల్స్ ఉన్నాయి. వారు ఇళ్ళు, రవాణా, పనిచేసే ప్రదేశాలలో సాంకేతిక సముదాయాలతో ప్రతి ప్రతిదీ కూడా క్రిస్టల్తో నిర్మాణం చేయబడింది. అక్కడ భవనాలు క్రిస్టల్స్ లైట్స్తో మెరుస్తాయి. మీరు ధ్యానం చేసేటప్పుడు క్రిస్టల్స్ పట్టుకుంటే అవి మిమ్మల్ని భూమితో కనెక్ట్ చేస్తాయి. అంటే క్రిస్టల్స్ పెట్టుకుని ఎందుకు మెడిటేషన్ చేయాలి అని అంటే భూమి యొక్క చైతన్యానికి ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ చేయడానికి ఈ క్రిస్టల్స్ అనేవి ఉపయోగపడతాయి అని చెప్పి చెప్తున్నారు. భూమితో కనెక్ట్ అవడం వలన భూమి యొక్క అయస్కాంత లోని గ్రిడ్లతో సమలేఖనం చేయబడింది. అన్నిటినీ మార్క్స్ చేసుకోగలుగుతారు. అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇన్నరెత్తులో గృహాలన్నీ కూడా ఎలా క్రిస్టల్స్తో అక్కడున్న ఏదైతే ప్రతిదీ కూడా క్రిస్టల్స్తో ప్రతిదీ కూడా నిర్మించడము అయస్కాంతంగా అంటే ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన ఇన్నరెత్తుకి సంబంధించిన అంటే సమస్త దివ్యలోకాలలో ఉన్న ఫ్రీక్వెన్సీకి ఇన్నరెత్తులో ఉన్న ఫ్రీక్వెన్సీకి వారు మరి ఆత్మ ఉన్నత స్థితి నుంచి ఉన్నతోన్నత స్థితికి ఇంకా ఎప్పుడు కూడా మనం దివ్యాత్మగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేర్చుకుంటూ నేర్పిస్తూ మనం ఎదుగుతూనే ఉంటాము. అందుకనే అక్కడ ప్రతిదీ కూడా దివ్యత్వంగానే ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మరి కొంత జ్ఞానాన్ని నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ జ్ఞానం విన్న తర్వాత మన స్థితి కానీ అంటే ఈ భూమి మీద రాబోయే మార్పుకి మన స్థితిని మనం ఎందుకు మార్చుకోవాలి, మనం ద్వంద్వత్వ భావంలో నుంచి ఏకత్వ భావంలోకి ఎందుకు రావాలి, మన పరిస్థితులు ఎందుకు ఉన్నాయి అంటే మనం నేర్చుకోవడానికి తెచ్చుకున్నాము. మన స్థితి ఎప్పుడూ కూడా ఒక్కళ్ళకి అంటే ఆత్మస్థితిలో కూడా అందరితో ప్రేమతత్వంతో ఉండగలిగే స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకనే మన పత్రిజయ మాస్టరు అన్నీ కూడా ఈ భూమికి ఏదైతే మార్పు జరగబోతుందో అందుకనే పిరమిడ్స్ తీసుకొచ్చారు. అందుకనే శాకాహార జగత్తు, ధ్యానము, జ్ఞానము, సత్సంగము, సేవ ఇవన్నీ కూడా ఈ మార్పుకి అనుగుణంగా మనం కూడా మారాలి అని. ఓకే ఫ్రెండ్స్, అందరం కూడా అంటే నాతో సహా అద్భుతంగా ప్రతిరోజు ప్రతినిత్యం మనల్ని మనం మార్చుకుంటూ మన దివ్యత్వ మార్గంలో ఉంటూ అద్భుతంగా మన యొక్క ప్రణాళిక ప్రకారం ఏదైతే తెచ్చుకుందామో అది ఆనందంగా జీవిస్తూ మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ మార్గంలోకి రావాలని మనం సంకల్పం చేస్తూ అద్భుతంగా జీవితాన్ని కొనసాగిద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. రికార్డింగ్ ఆపేస్తారా మాస్టర్? ఓకే.